నమస్తే, వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ లైఫ్ స్టైల్. నేను మిస్ వాణి. ఈరోజు మన లైఫ్ స్టైల్లో రాగి రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్పు రాగి పిండిని తీసుకోవాలి. అలాగే 1 పావు కప్పు బొంబాయి రవ్వని తీసుకోవాలి. 1 పావు కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని నీళ్ళని వేసుకొని పిండి మొత్తాన్ని ఉండలేమీ లేకుండా పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఈ పిండి అనేది నానింది. దీంట్లో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి ఎక్కడ టైట్గా ఉండకూడదు, లూజ్గా ఉండాలి. గట్టిగా ఉన్నట్లయితే పిండి దోశలు మెత్తగా వస్తాయి. కాబట్టి పిండి ఎక్కువ లూజ్గానే ఉంచుకోవాలి. ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పెనం హీట్ అయ్యాక ఆనియన్ రుద్దుకొని ఇక మనం దోశలు వేసుకోవాలి. ఇలా చిల్లులుగానే వేసుకోవాలి. ఇలా దోశ మొత్తం వేసుకున్నాక ఇక పైన ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని 2 పక్కల కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని చేయాలి. ఇలా రెండో వైపుకి కూడా తిప్పుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇక కాలిందాన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్ కదా. ఇలా రాగితోటి రవ్వతోటి ఈ దోశలు వేసుకున్నట్లయితే వీటిలో ఎక్కువ కాలుష్యం ఉంటుంది.